వామ్మో ఈ తీస్మర్కాన్ గడు ఏడున్నాడు ఆయన ఈ పోరని నా మాట నింటలేడు ఈ నడుమ అంబటాలప్పుడు పోయిండు ఏడి పత్తాలేడు జాడాలేడు సతీ సతీ ఇంతేనారా రెండేళ్ళు ఏయ్ ఎంఫర్ అవుట్ నేను అవుట్ ఎందుకు కాదు కాదు నువ్వు ఇట్లా కొట్టినావు ఇట్లా కొడితే అవుట్ కారా కాదు కాదు ఏ నువ్వు తప్పు చెప్తున్నావు నువ్వు కాదు సతీ ఏడ తెచ్చుకున్నావు ఇవన్నీ అమ్మో ఈడైతే చిన్నోళ్ళ దాంట్లో చిన్నోడు కాదు పెద్దోళ్ళ దాంట్లో పెద్దోడు కాదు ఇది కూడా తెలియదా నీకు మా ఎఫ్ఐఆర్కి ఆడతలే చూస్తుంటదా ఏంటిదో కయ్యో వరుతుంటుంది ఈమె అరే ఎంతసేపు అంగా పడతావురా చక్కగా వాడు కాళ్ళు గుంజుతాయి కూసాలేకుతే ఏయ్ ఆట లేదు గీట లేదు నడు సక్క ఏం పని లేదా నీకు అబ్బా ఇకెట్లు గీడుంటే అక్కడే వేస్తావేం రా నువ్వు ఇక్కడ కూడా పెట్టియాలన్నా ఇకెట్లు సూటి చూసి కొట్టు ఆ సత్తి ఆడింది చాలు గాని ఇగరా లేకపోతే ఆడుకుంటా అటే పో అదే నీకు బువ్వ పెడుతుంది ఓకే నువ్వు ఆటలు చెప్పదానా ఊకే చెప్పుకో ఊకోలు రాకు మళ్ళీ బ్యాట్ తీసుకొని సెంటర్ కొడితే నీ మూతికి తలుగుతుంది ఆటలు బంద్ అవుతాయి మళ్ళా అది కాదు కానీ సత్తి నీకు అసలు క్రికెట్ ఆట ఆడొస్తుందారా ఏమో పెద్ద బ్యాట్ పట్టుకొని బిల్డప్ ఇస్తున్నావు గాని చిన్నగున్నప్పుడు చిన్నకొని ఆట ఆడలేరా ఈ క్రికెట్ ఆట కూడా అంతే ఆడరాకున్నా కూడా మస్తు గిఫ్టులు వస్తాయి మనకు ఆడరాకుండా గిఫ్టులు వచ్చినాయిందిరా పోరగాళ్ళతో షరతు కట్టావా నువ్వు షరతులేదు షర్బత్లేదాక నేను ధోని చేత పోయి ఆట ఆడతా అబ్బో ధోనితో ఆటాడంటే గల్లీలో పోరగాళ్ళతో ఆడుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు అబ్బా నీకు ఏనికనే వస్తలేరా నాయన నువ్వేరా నువ్వుగా ఎన్ని మాటలేస్తే అన్నిసార్లు ఈ కెట్లకే రాలుగాలే నీకు అన్ని బల్లెం ఉండాలి ఇస్తాం అలా అవుతూ ఈడేంటి అవుట్ కావాలని ఈడే అంటున్నాడు ఒరే బాబు ఇదే మాట మళ్ళీ లేకుంటే అట్లనే నిట్టాడు గుంజలాక చక్కగా ఇలవాడాలన్నా ఈ కెట్ల కట్టము ఎంబడే అవుట్ కావాలి కాదురా ఈ ఆటలా 4లు 6లను కొడతారు కదా నీకు రాదా కొట్ట నీకి వచ్చినట్టు ఎందుకు కొట్టాలి అవుట్ కాకుండా కూడా ఎంఫైర్ తో లొల్లి పెట్టుకుంటే అవుట్ అంటా అని ఇస్తాడు ఏవే అవుట్ అయినా గానీ అవుట్ కాలేదని తొండి చేస్తారు గాని నువ్వేందిరా అవుట్ చేయమని వదులుతున్నావు ఒక్క నీకు తెలియరాక ఉత్త కాబట్టి అయ్యేటోళ్ళే కావాలి ధోని సార్కు అట్లనే తీసుకుంటారు అలా టీంలకు ఏంది ధోని నిన్ను తీసుకుంటాడా నిన్ను అబ్బో అవుగాని ఇప్పటిదాకా ఒక్కసారన్నా గా బాల్ నీ బ్యాట్కు తగిలిందా తలగకుండా ఏం కాదు బ్యాట్ తో బాల్ కొడితే గెలుస్తామక్క గెలవద్దు ఓడిపోవాలి మొత్తానికి నీ చిత్రకథలు పాడుగాను ఏం చెప్తున్నావురా నువ్వు కంసాబ్ కీస్ ఎట్లా తాగాలనో చూపెడితే కోట్లు ఇస్తారు మళ్ళా కిరీం రుద్దుకున్నామనుకో తెల్లగా అయినామంట ఉత్తుగా చెప్పినామనుకో మళ్ళా కోట్లు ఇస్తారు బూస్ట్ ఎట్లా గుతుక్కున్న తాగాలనో చెప్తే కూడా కోట్లు ఇస్తారు ఏ ఊక అన్ని లేనిపోనేసాలు అయినా నిన్నే వాళ్ళరా క్రికెట్ ఆటలకు తీసుకునేది నువ్వు గల్లీలల్లో గిల్లిదండ ఆడుడే ఎక్కువ వచ్చేట్టుగానే అవుట్ అయితే ఇండియా భారత్ టీంలో ఛాన్స్ ఇస్తారు మొన్న ఎట్లా ఆడిన అందరూ ఒక్కరన్నా బాల్ కొట్టిరా ఉత్తగానే అవుట్ అయినరు దేవుడా మొన్న ఒక్కసారి ఓడిపోయిండ్రని ఎంబడే అవుట్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడా ధోని అయినా నీకెందుకు ఇస్తాడు అబ్బా సత్యంగా ఇస్తారాక ఎంతసేపు అంతా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఉంటారు మరి నిన్ను ఉత్తగానే తీసుకుంటారు నీ పోరానికి మానేద్దు నడుసక నిన్నెవ్వరు తీసుకోర్రా బాబు నీకేం తెలియరాక ఆడరానులే ఇండియా భారత్ టీంలు ఉంటారు ఆడొచ్చింది అనుకో కొట్టినాక ఆడికి ఈడికి ఉరుకులు ఆడాలి మళ్ళీ రన్నింగ్ల కోసానికి ఏడ్చినట్టున్నది నీకు గిట్ల అర్థమైందా సప్పుడు దాకా ఆట బంద్ పెట్టి ఆ బ్యాట్ ఏడికించి వచ్చిన వాళ్ళకి ఇచ్చే పో ఏం ఆడని అయితే ఒక్కటి కూడా ముందర వాడని పాటలు వాడుకొని వీరో కానీ ఏదైనా ఆట నేర్చుకొని బంజల్ రాయిలు ఇంత జాగనన్న కొని ఇల్లు కట్టుకున్నామంటే అది కూడా వద్దంటారు ఈ బ్యాట్ తీసుకపోయి ఎవరికి నేను పొయ్యిల కట్టెలకు పెడతాపో నువ్వు ఇంటికి రా నేనే గుర్తుతా గాని ఓ క్రికెట్ ఆడేసార్లు క్రికెట్ అంటే పోరగాళ్ళు పడి చేస్తారు వాళ్ళకి ఇట్లా నిరాశ పెడితేనంటే ఇగో మా సత్తిగా లెక్కన అందరూ అనుకుంటారు మంచిగా ఆడి మళ్ళా తప్పకన్నా గెలువుండ్రి ఆల్ ది బెస్ట్